అతిథుల పరిచయం శ్రీ కేబీజీ తిలక్ గారు సీనియర్ పాత్రికేయులు ప్రముఖ విశ్లేషకులు, శ్రీ కారుమూరి వెంకటరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. 75 ఏళ్లు దాటితే దిగిపోవలసిందే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు. మోడీని ఉద్దేశించి అన్నారా? రాజకీయ వర్గాల్లో చర్చ. తిలక్ గారు చెప్పండి, నిజంగానే మోడీ గారికి కూడా ఈ సూత్రం వర్తింపజేస్తారంటారా? మీరు 75 ఏళ్ళు దాటితే దిగిపోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ అనడం మీద మీ అభిప్రాయం ఏమిటి? సంక్షిప్తంగా చెప్పండి తిలక్ గారు. నాగపూర్ 4-5 మాసాలు 5-6 మాసాలు సబ్జెక్ట్ ది కరెక్షన్. నాగపూర్ వెళ్ళారు ఒక ఫంక్షన్ కి, ఆర్ఎస్ఎస్ ఆఫీస్ లో ఫంక్షన్ కి మోడీ గారు వెళ్ళినప్పుడే మోహన్ భగవత్ గారు ఆర్ఎస్ఎస్ ముఖ్య నాయకులు ముగ్గురే కూర్చున్నారు. ఆ కూర్చున్నప్పుడు 75 సంవత్సరాలు సెప్టెంబర్ 17, 2025 నాటికి మీకు 75 సంవత్సరాలు నిండుతాయి కాబట్టి మీరు పదవి విరమణ చేస్తే బాగుంటుందని సజెస్ట్ చేశారని అప్పుడే వార్తలు వచ్చింది. అప్పటి నుంచి ఈ చర్చ జరుగుతోంది. దానికి తోడు ఇంటర్నల్ గా మోడీ గారి స్థానంలో మోడీ గారితో రికమెండ్ చేసుకుని ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని అమిత్ షా గారు ప్రయత్నం చేస్తున్నారని ఒక వదంతి. రాజ్నాథ్ సింగ్ గారు, నితిన్ గడ్కరీ గారు ఆర్ఎస్ఎస్ సంబంధాలతో ముఖ్యమంత్రి కావాలని, ప్రధానమంత్రి కావాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని ఒక వదంతి. వీళ్ళు కాదు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇంకా ఇతరతర కొంతమంది ఉన్నారనేది. సరే, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కొద్ది రోజుల క్రితం నేను ఏ పదవులు తీసుకొని చెప్పేశారు. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎందుకు వచ్చింది ఇదంతా అంటే, అమిత్ షా గారు పర్యటనకు వచ్చిన రాష్ట్రాల్లో నేను రిటైర్ అయిన తర్వాత భగవద్గీత చదువుకుంటాను, ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటాను అనడంతో మళ్ళీ మొదలైంది. అంటే దానితో భగవత్ గారు మళ్ళీ తాజాగా వ్యాఖ్యానించడం. ఇప్పుడు తాజాగా ఆయన భగవత్ గారు అన్నారు. సరే, మోహన్ భగవత్ గారికి మోడీ గారికి కొంత గ్యాప్ ఉందని చాలా కాలంగా ప్రచారం ఉంది. దానికి కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ కిను బీజేపీ గవర్నమెంట్ కి మధ్యలో సయోధ్య కుదర్చడానికి ఒక సమన్వయ కమిటీని వేశారు. ఆ సమన్వయ కమిటీ 3 మాసాలకు 6 మాసాలకు ఒకసారి సమావేశం కావాలి, కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దానికి తోడు ఆర్ఎస్ఎస్ లో మన భాషలో చెప్పాలంటే జనరల్ సెక్రటరీ పోస్ట్ లాంటిది ఒకటి ఉంటుంది. ఆ పోస్ట్ లో మోడీ గారి మనిషిని అక్కడ వచ్చేట్టు చూసుకుని ఖాతరు చేయకుండా ఆర్ఎస్ఎస్ ఆదేశాలను వీళ్ళు వ్యవహారం నడుపుతున్నారనేది వీళ్ళ మీద ఒక ఆరోపణ. ఇది ఎంతవరకు నిజాలు ఏమిటంటే ఇంటర్నల్ గా వస్తున్న వార్తలు తప్ప మరొకటి కాదు. అంటే గతంలో కొంతమంది ప్రధాన నాయకుల్ని 75 ఏళ్ళు దాటిపోయినాయి కాబట్టి పక్కన పెట్టారన్నారు కదా. మోడీ గారికి ఆ రూల్ వర్తిస్తుందా? ఆయన దాని ప్రకారం తప్పుకునే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారా, ఉండదనుకుంటున్నారా? దేశ అవసరాల రీత్యా, బీజేపీ అవసరాల రీత్యా మోడీ గారే కొనసాగాలనే అభిప్రాయం పార్టీలో ఉంటుందా? సంక్షిప్తంగా దానికి చెప్పండి. మోడీ గారు గతంలో బెంగాల్ ఎన్నికలు జరిగినప్పుడు చాలా తీవ్రంగా ప్రశాంత్ కిషోర్ అయితే సవాల్ చేసి గెలుస్తుందని చెప్పారు. ఆ సమయంలో ఆ ఎన్నికల్లో మోడీ గారు అప్పుడు కనుక బీజేపీ గెలిస్తే బెంగాల్లో ఆయన అధ్యక్ష తరహా పరిపాలనకి ప్రయత్నం చేస్తారనేది పెద్ద రూమర్ వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఓడిపోవడంతో అది ఆగిపోయింది. ఇప్పటికి కూడా మోడీ గారు అధికారం వదిలేస్తారనే నమ్మకం బీజేపీ నాయకులు చాలా మందిలో లేదు. ఓకే, రైట్. కొనసాగాలని కోరుకుంటారనేది. మీరేమనుకుంటున్నారు? మోడీ గారికి అట్లాంటి రూల్ వస్తే ఆయనే ఉండాలని బీజేపీ వాళ్ళు కానీ ఇతరత్ర భావిస్తారా, లేక అందరికీ వర్తించినట్టు ఆయనకి కూడా వర్తించాలని అనుకుంటారు? సెప్టెంబర్ 17 కాబట్టి. అంటే 2023 మేలో అమిత్ షా గారు ఒక ప్రకటన చేశారు సార్. అది భారతీయ జనతా పార్టీలో ఆ రూల్ ఏం లేదు. 75 సంవత్సరాలకి రిటైర్మెంట్ అనేది భారతీయ జనతా పార్టీలో 75 ఏళ్ళకి రిటైర్మెంట్ అవ్వాలన్నప్పుడు మరి వాజ్పేయి గారు 80 సంవత్సరాల దాకా ప్రధానమంత్రిగా చేశారు. మొరార్జీ దేశాయ్ గారు అనుకుంటా 81 ఇప్పుడు ప్రధాని. మొరార్జీ దేశాయ్ బీజేపీ కాదుగా. వాజ్పేయి గారు 80వ సంవత్సరం దాకా చేశారు అని చెప్పారు. ఇప్పుడు దీంట్లో ఒక సోషల్ మీడియాలో ఇంకోటి వస్తూ ఉంది. ఏదైతే మోహన్ భగవత్ గారికి కూడా రేపు 75 ఏళ్ళు నిండుతున్నాయి అంట. నరేంద్ర మోడీ గారి కంటే ముందే. నరేంద్ర మోడీ గారికి ఏమో సెప్టెంబర్ 17, ఈయనకేమో సెప్టెంబర్ 11కే ఒక 6 రోజుల ముందే 75 సంవత్సరాలు వస్తున్నాయి. మరి మోహన్ భగవత్ గారు రిటైర్ అవుతారా ముందు? అంటే అధికార పదవులు వేరు, ఆర్ఎస్ఎస్ పదవులు వేరేమో కదా. దీంట్లో అసలు బీజేపీలో రూల్ లేదనేది వాళ్ళు చెప్తుంది. సరే, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరిని తీసుకుంటారు, ఏం నిర్ణయం అనేది నాకు తెలిసేది మోడీ గారు అయితే రిటైర్మెంట్ అవ్వరని అనుకుంటున్నా. సో ఇప్పుడు రేపొద్దున ఇమీడియట్గా, ఎందుకంటే 3 నెలలే కదా ఇంకా సార్, 3 నెలలుగా రిటైర్మెంట్ ఆలోచన అయితే ఆయన ఉన్నట్టుగా ఎక్కడ కనపట్టలేదు. రైట్. కబళిస్తున్న కల్తీ మద్యం. గతంలో జగన్ గారి ప్రభుత్వంలో ఏదైనా చిన్న ఘటన జరిగితే పెద్ద బ్యానర్లు రాసినటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇప్పుడు అసలు ఆ వార్తలు జోలికే అట్లా
ఇప్పుడు ఈ సాక్షిలో చాలా ప్రముఖంగా వచ్చింది కబళిస్తున్న కల్తీ మద్యం అని ఎక్కడెక్కడ ఎట్లా జరుగుతోంది, అక్కడెక్కడో పాలకొల్లులోనో ఎక్కడో తెలుగుదేశం ఆయనే శుభ్రంగా అనకాపల్లి దగ్గర రుత్తల రాము అని అనకాపల్లి అక్కడ పారిశ్రామిక వాడలో తయారు చేస్తున్నాయంట. పారిశ్రామిక వాళ్ళని తయారు చేసి ఈ స్పిరిట్ ఈ హైదరాబాద్ తెప్పించుకుని హైదరాబాద్ స్పిరిట్ తెప్పించేసి అక్కడ తయారు చేసి నకిలీ లేబుళ్ళు నకిలీ మూతలు అన్ని పెట్టేసి డైరెక్ట్గా అక్కడ బెల్ట్ షాపులకు సప్లై చేస్తున్నాడు. మొత్తం సప్లై చేస్తుంటే పోలీసులు ఎక్సైజ్ వాళ్ళు పట్టుకున్న దాంట్లో బయటపడింది. సో అక్కడక్కడ పట్టుకుంటున్నారు, కానీ చాలా చోట్ల జరుగుతున్నాయి. అదొకటో చోట కదా సార్, చాలా పెద్ద సబ్జెక్టు. నిన్నగాక ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా క్లియర్గా వేశారు. ఏదే వాళ్ళు డైరెక్ట్గా పట్టుకున్నటువంటి అంశాన్ని చూస్తే సార్, ఖరీదైన సీసాలో చీప్ లిక్కర్, ఖరీదైన సీసాలో చీప్ లిక్కర్ అని చెప్పి ఎక్సైజ్ శాఖ దాడులతో వెలుగులోకి వచ్చింది. కోనసీమ పశ్చిమలో కల్తీ దందా, అనకాపల్లి కడపల్లోని కేసులు, డిస్టిలరీ నుంచి స్పిరిట్ బయటికి, ఏది ఆంధ్రప్రదేశ్లోంచి డిస్టిలరీ నుంచే స్పిరిట్ బయటకి ఇస్తున్నారంట. బయటకి ఇస్తున్నారు. దానికి రంగు నీళ్లు కలిపి అమ్మకాలు, మూతలో లేబుల్ సొంతంగా తయారీ. కోనసీమ జిల్లాలో 1065 లీటర్ల స్పిరిట్ పట్టుకున్నారు సార్. అంటే ఇప్పుడు అప్పట్లో ఎక్కువ ధరగా ఉండడం మూలంగానే ఇట్లాంటి కల్తీ మద్యం వస్తుందని చెప్పారు. మరి ఇప్పుడు తక్కువ ధర ఉన్న ఎందుకు ఇంత విచ్చలవిడిగా కల్తీ మద్యం వస్తుంది? ఇంకా తక్కువ రేటుకి అమ్ముతున్నారంట సార్. దాంట్లో రాశారు, 110 రూపాయలు ఉన్న బాటిల్ని 80 రూపాయలకు అమ్ముతున్నారంట. సో 30 బెల్ట్ షాపులు. ఇప్పుడు ఇంకోవైపు ఆదాయం బ్రహ్మాండంగా పెరిగిందని వాళ్ళే రాస్తున్నారు. ఇదేమో డైరెక్ట్గా మద్యానికి సంబంధించి సార్. వీళ్ళు బెల్ట్ షాపులకి ఏం చేస్తారంటే ఈ స్పిరిట్తో నార్మల్గా ఆల్కహాల్లో 42% ఉండాలి, ఓకే, స్పిరిట్ 42% ఉండాలి ఆల్కహాల్. కానీ ఇది 100% పెట్టి దానికి రంగులు నీళ్లు పెళ్ళెట్టేసి దాంట్లో యాడ్ చేసేసి డైరెక్ట్ సీసాలు పెట్టి అమ్మేస్తున్నారు. పైకేమో చూస్తే బాటిల్ అలానే ఉంటుంది, లేబుల్స్ కూడా అలానే ఉంటాయి, మూత కూడా మనం అలా తిప్పితేనే వస్తుంది. ప్రాణాలతో చెలగాట మాత్రమే కదా, అంతా తొందరగా చనిపోతారు సార్. నెలల్లో ఎక్కువ సంవత్సరాలు. ఇటువంటి వాటి మీద స్పందించాలి కదా ప్రభుత్వం. తిలక్ గారు, దీని మీద కూడా సంక్షిప్తంగా చెప్పండి. ఏమిటి కల్తీ మద్యం సమస్య మీద ఇవాళ సాక్షిలో చాలా బ్యానర్ వార్త వచ్చింది. నిజంగా ఇది చాలా ప్రమాదకరం కదా ఈ పరిస్థితి. సార్, ప్రజలకు ప్రమాదం, పాలకులకు ఆదాయం. ఈ పాలకులకి ఎక్కడ వస్తుంది? పాలకులకు కూడా రాదు కదా, ఈ కల్తీ మద్యం చేసే వాళ్ళకి వస్తుంది. తెలుగుదేశం కాదండి, పాలకులు. ఎవరికి? పాలకులు అంటే తెలుగుదేశం వల్ల వాళ్ళు చూసుకుంటారు తప్ప. మీరు ఒక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత గతంలో కానీ ఇప్పుడు కానీ, ఇప్పుడు నిన్న ఒక మాట అన్నారైనా, జనమే మనకు బలం అని. ఆ జనం ప్రాతిపదికగా ప్రభుత్వం నిర్ణయాలు ఉంటుందా? చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా తనకు ప్రయోజనం, కాంట్రాక్టర్లకు ప్రయోజనం తప్ప ప్రజలకు ప్రయోజనం ఆలోచించట్లేదు. ఆ ప్రజలకు ప్రయోజనం ఉండేటువంటి పథకాలన్నింటి కూడా పక్కన పెడుతున్నారు. ఈ మద్యం కేసులు కూడా మీకు ఇప్పుడే కాదు, ఇప్పుడు భారీ ఎత్తున స్పిరిట్ ఇవన్నీ అమ్మకాలు జరుగుతున్నాయి. 14-19 మధ్యలో ఆయన మరి మద్యం కేసులో కుంభకోణంలో ఆయన ఒక ముద్దాయిగా ఉన్నారు. దాంట్లో ఏం చేశారు, ఆయన ప్రివిలేజ్ ఫీజు అనేది ఒకటి రద్దు చేశారు. మద్యం షాపులకి, బార్లకి అయితే జిఎస్టీ కూడా రద్దు చేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు దాదాపు 5,000 కోట్ల రూపాయల పైన నష్టం వచ్చింది. ఆ విధంగా మద్యం కుంభకోణంలో చాలా ముఖ్య పాత్ర వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మద్యం కేసు ఆయన ఆ కుంభకోణంలో ముద్దాయిగా ఉన్నారు కాబట్టి నేను ఒక్కడనే కాదు అని ఆ బురద వైసీపీకి కూడా అంటించాలని ఈ లేని వ్యవహారాన్ని ఉన్నట్టుగా చూపించడానికి ప్రయత్నం చేస్తున్నారు. రాసినట్టున్నారు కదా వాళ్ళు, ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ వెళ్తే అంతా వాళ్ళదే అని చెప్పి ఇప్పాడని మొన్నటి దాకానే రకరకాలుగా చెప్తున్నారు, ఇప్పుడు ఇంకో రకంగా చెబుతున్నారు. దాంట్లో కూడా మీరు గమనించాలండి, ఈనాడులోనేమో నాకేం తెలియదు మొత్తం వాళ్ళే చేశారని చెప్పేసి ఆయన రజిత్ భార్గవ్ గారు చెప్పినట్టుగా రాశారు. అదే ఆంధ్రప్రభలో ఈ జ్యోతిలో అయితే మ్యాటర్లో కూడా ఉంది, నాకు ఏం అడిగినా కానీ సమాధానం చెప్పలేదు, మౌనం వహించాడని వీళ్ళు రాస్తారు, అంతా వాళ్ళే చేశారని ఈనాడు రాస్తారు. అందువల్ల అసలు ఈ పత్రికలకి సిఐడి వాళ్ళు అడిగిన ప్రశ్నలు సమాధానాలు తెల్లారబడికి ఎట్లా వస్తున్నాయి, ఎవరిస్తున్నారు, ఈ ప్రచారం ఎందుకు చేస్తారు? ఇచ్చినా ఇవ్వకపోయినా నేను కూడా గతంలో కొన్ని అనుభవాలు చూస్తున్నాను కదా, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఊహ ఏమిటంటారు, ఊహా కల్పనా శక్తి అనమాట, వాళ్ళకి ఎంతైనా రాసుకుంటున్నారు. కొన్ని ఏమో వాళ్ళు లీక్ కూడా ఇస్తుండొచ్చు, లీక్ అవ్వచ్చు, కానీ రోజుకో రకంగా ఆదాయం పెట్టి ఎక్కడన్నా సినిమాల్లో జరుగుద్ది. కానీ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఇప్పటి వరకు ఒక బ్యాంక్ ట్రాన్సాక్షన్ చూపించలేకపోయారు వాళ్ళు మద్యం కేసులు. కుంభకోణం జరిగిందంటారు, 3,200 కోట్ల రూపాయలు క్యాష్ ట్రక్కుల్లో పెట్టి తీసుకెళ్లారు.
రష్యాలో బెరోజ్ ఫ్యాక్టరీ పెడుతున్నారంటారు, దక్షిణాఫ్రికాలో వ్యాపారాలు చేస్తున్నారంటారు, ఇంకో రోజున ఇంకోటి ఏదో చెప్తారు, ఇంకో రోజు అసలు ఆధారాలే దొరకలేదు అన్నారు. ఆధారాలు దొరకలేదు, ఓటర్లకు పంచారంటారు. ఇది ఏమిటి అసలు? వాళ్ళు ఇష్టారాజ్యంగా రాస్తున్నారు. సార్ నేను ఒక మాట చెబుతున్నాను, ఇన్నే కేసరి గారు, ఒక్క నిమిషం మీ పర్మిషన్. ఇప్పుడు ఇన్నే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. సరే దీంట్లో ఆధారాలు లేవని నేను చాలా స్పష్టంగా నాకు అర్థమవుతున్న విషయం. ఆయన కేసులో, మద్యం కేసులో ఆధారాలు ఉన్నాయి. దాని మీద ఇప్పటి వరకు ఆ కేసు ఏం చేశారు? మాఫీ చేయడే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ముద్దాయి, ఆయన జడ్జి. ఇప్పుడు మాఫీ చేయడే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. సరే ఆంధ్రజ్యోతి రోజు రాతలు సాక్షిలో రాస్తున్నారని అంటున్నారు. సరే రాస్తే ఖండించవచ్చు. ఇవాళ కూడా రాశారు ఆ మాట. నేనేమంటాను, సూర్యాభాయ్ అని రాశారు. సూర్యాభాయ్ అర్థం ఏంటి? మహేష్ బాబు సినిమాలో మాఫియా లీడర్. ఒక మంత్రిని మాఫియా లీడర్ అని చెప్పేసి రాశారంటే సూర్యాభాయ్. ఆ సూర్యాభాయ్ ఎవరు? చంద్రబాబు నాయుడు ఎందుకు సిట్ వేయలేదు? ఎందుకు విజిలెన్స్ ఎంక్వైరీ చేయలేదు? ఎవరో ఆ పేరు గురించి ఎంక్వైరీ చేయమని ఆంధ్రజ్యోతిలో మళ్ళీ ఎందుకు రాయలేదు? దీని గురించి ఎందుకు మౌనం వహిస్తున్నారు? సూర్యాభాయ్ ఎవరు? అంటే మాఫియా లీడర్ ఎవరు ఆంధ్రప్రదేశ్ లో? అంటే ఇది అవగాహన కుదిరితే ఒక రకం, అవగాహన కుదరకపోతే ఒక రకంగా నడుస్తుందో ఏం పోవడం మరి. అది కాదు. ఇప్పుడు ఎట్లా అయినా రాసిన, ఏ కారణం చేత రాసినా వాడు మాఫియా లీడర్ ఒక మంత్రి అని రాశారంటే చాలా ప్రమాదకరమైన విషయం. అవును, చంద్రబాబు గారు అసలు దాని గురించి ప్రస్తావించరేంటి? దాని గురించి మాట్లాడు. ఎక్కడో 5 రూపాయలు నష్టం వస్తే దాని మీద నోటీస్ ఇచ్చేస్తారు. అదే రైట్. సూర్యాబాయ్ ఎవరో మీకన్నా తెలిసిందా? మీ పార్టీ వాళ్ళకన్నా, వైసీపీ వాళ్ళకన్నా తెలిసిందా? వాళ్ళు రహస్యంగానే ఉంచేశారా టీడీపీ వాళ్ళు కానీ? సార్ ఇప్పుడు ఇదేంటంటే ఒక ఎస్సీకి సంబంధించినటువంటిది కాబట్టి కేసు పెడతారు. మనం ఇప్పుడు పేర్లు చెబితే ఎందుకంటే మళ్ళీ అది కూడా ఒకటి ఉంది. ఆ సూర్యాబాయ్ అనేటటువంటి అతను పెట్టుకొని మొత్తం అక్కడ మంత్రి చేస్తుంది. ఇది డెస్క్టాప్లకు సంబంధించి 50 కోట్ల రూపాయలు అనేది వార్త. అవును, సోషల్ మీడియాలో దుబాయ్కి వెళ్ళిపోయిన డబ్బులు అయ్యాయి. వాళ్ళ కొడుకు కొత్త కారు కూడా కొనిచ్చారు అనేది ఇంకో వార్త రాశారు. 2 రోజులు రాశారు వరుస కింద. ఇందాక తిలక్ అన్నట్టు ఆ ముందు రోజు రాశారు. రెండో రోజు ఆ పత్రిక రాసినా కూడా ఆ మంత్రి హైదరాబాద్ వచ్చి డబ్బులు తీసుకొని వెళ్ళింది, సెటిల్మెంట్ చేసుకొని అని కూడా రెండో రోజు కూడా. అంటే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెబుతున్నా లెక్క చేయనటువంటి ఆ మంత్రి ఎవరు? మంత్రి చంద్రబాబు గారు కూడా అసలు పట్టించుకోపోయా అన్నట్టు వదిలేసిన ఆ మంత్రి ఎవరు? మరి ఇప్పుడు మళ్ళీ మూడో రోజు ఆ వరుసగా దానికి సంబంధించి ఎందుకు రాయాలా? ఆ రోజు చానా ముదురు చానా సతీష్ అని రాశారు. తర్వాత సతీష్ ఇప్పుడు మంచి సతీష్ అయిపోయాడు. మరి తన తర్వాత ఇదే తెలుగుదేశంలో గుమ్మనూరు జయరాం మీద సార్ గుమ్మనంగా దోపిడీ అని రాశారు సార్. ఇదే ఆంధ్రజ్యోతిలో. చంద్రబాబు లోకేష్ ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉండగా కూడా ఏదైతే ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు చాలా మంది అని ఒక రాసి దాంట్లో గుమ్మనూరు జయరాంని గుమ్మనంగా రాశారు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు గుమ్మనంగా మీకు ఏమైనా సమర్పించాడా? మరి ఎందుకు మీరు దానికి సంబంధించినటువంటి వార్తలు మళ్ళీ కంటిన్యూ చేయట్లేదు? ప్రభుత్వం వాళ్ళ అధికార పత్రికలోనే వాళ్ళ ఎమ్మెల్యేలు ఇంత అవినీతికి పాల్పడుతున్నారు, ఇదిగో 17 మంది ఎమ్మెల్యేలు ఇసుక కుంభకోణంలో ఉన్నారని చెప్పి సాక్షాత్తు ఈనాడు రాసింది. రాసినప్పుడు మరి ఒక్కళ్ళ మీద కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు? బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేనే వెళ్ళి చూపించొచ్చాడు నారాయణ స్కూల్ దగ్గర, ఎందుకు చర్యలు తీసుకోవాలా? ఇప్పుడు తిలక్ అన్నట్టు సూర్యాబాయి, మరి ఏడు సూర్యాబాయితో మరి మీరు కూడా రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకొని మొత్తం సెటిల్మెంట్లు చేసుకుంటున్నారా? దానికి సమాధానం చెప్పాలి కదా. ఈ లెక్క దానికి సంబంధించి బాగా ఇంట్రెస్ట్గా ఉంది సార్. ఒకరోజు మొత్తం టాంజానియాలో పెట్టారంట డబ్బులు తీసుకెళ్ళి కొత్త పరిశ్రమకి. ఈ రోజు రాశారు సార్ ఈవీ పరిశ్రమ పెట్టడానికి ప్రిపరేషన్ చేశారంట. మొత్తం ఒకరోజే మొత్తం బంగారం కొన్నారు, ఒకరోజే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టారు, ఒకరోజు జగన్ గారు ఇంటి కింద దాచిపెట్టారు, ఒకరోజు బెంగళూరులో దాచిపెట్టారు, ఒకరోజేమో షెల్ కంపెనీలో పెట్టేశారు, ఒకరోజు ఒక 5గురు ఇంత మట్టికి దొరకలేదంట సార్. వాళ్ళు విదేశాలకు ఎత్తుకెళ్ళిపోయారు డబ్బులు, వాళ్ళు వస్తే కానీ దొరకవంట. సో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రోజుకు ఒక వార్త. ఒకరోజేమో 3 జిల్లాల్లో డబ్బులు పంచారంట ఈ లెక్కల డబ్బుల్ని, ఇంకో రోజు 175 నియోజకవర్గాలు పంచారు. సో వాళ్ళకి నోటికి ఏది వస్తే అది సార్. నిన్న రాసిన దానికి చంద్రబాబు గారు స్వయంగా మంత్రులు అసలు సరిగా పనిచేయట్లేదు అంటారు. మరి సూర్యాబాయి ఎవరో తెలుసుకుని అదే చెప్పాలి కదా. రైట్. కల్తీ మద్యం దందా సూత్రధారులపై గప్చిప్, ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో ఎక్సైజ్ శాఖ వెనకడుగు, టీడీపీ సీనియర్ నేత కుటుంబమే రింగ్ లీడర్ అంటూ ఎవరో ఫోటో సహా వేశారు సాక్షి వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేస్తారు? గోదావరి జిల్లాలో పాలకొల్లు స్థావరంగా 4 జిల్లాల్లో యథేచ్ఛగా ఈ కల్తీ మద్యం సరఫరా అవుతుందండి. అయ్యా చంద్రబాబు గారు మరి వీటి మీద చర్య తీసుకుని మంచి ప్రభుత్వం అనిపించుకోండి సార్. అలాగే ఇక బిల్డప్ బాబాయిల దగ్గరికి వెళ్దాం. తెలుగుదేశం పత్రికలు ఇక ఇన్ని రాసి మీరు చెప్పినటువంటి పత్రిక సాక్షిని రోత ఇదని రాస్తుంది. వాళ్ళు కదా రోత రాతలు రాస్తా ఉందని నాకు అనిపిస్తూ ఉంది. రైతుల మీద కేసులు, రైతుల మీద దండుపాల్యం పోల్చి ఎంత దుర్మార్గం అండి. దండుపాల్యం అంటే సార్ మీ సినిమాలు చూడరు కాబట్టి దండుపాల్యం అంటే ఏంటంటే
ఇంట్లో బంగారము, ఇంట్లో డబ్బులు దొంగతనం కోసం ఆ ఇంట్లో ఉన్న చంపేసి దొంగతనం చేసి తీసుకెళ్లిపోతారు. అంటే రైతులు వీళ్ళకి వచ్చినటువంటి రైతులు దొంగతనాలు చేసి మర్డర్లు చేసేవాళ్ళు వీళ్ళ దృష్టిలో. అంటే రైతుల మీద రాలేదని ఇప్పుడు ఆ దండుపాలెం సాక్షి కౌంటర్ ఇచ్చింది కాబట్టి సాక్షి రోత పత్రిక అయిపోయింది. వీళ్ళ దండుపాలెం పత్రికే సార్. ఏబిఎన్ అంటే కాదు, ఏబిఎన్ అంటే ఆంధ్ర దండుపాలెం బ్రాడ్కాస్టింగ్ నెట్వర్క్. దండుపాలెం చెప్పండి. ఇప్పుడు ఆయన పదే ఓ మాట చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం ముసుగేసుకుని రౌడీల రాజ్యం ఎలా చూస్తున్నారు, అరాచకాలు చేస్తున్నారని. మరి ఏడీఆర్ రిపోర్ట్ చూస్తే 86% మంది ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కేసులు ఉన్నాయి. రెండో పాయింట్, ఈ దేశంలో ముఖ్యమంత్రుల్లో ఎక్కువ కేసులు ఉన్న వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి మీద 88 ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మీద 48, 3వ స్థానంలో ఉన్నాయి. ఎవరు రాజకీయ ముసుగులో రౌడీజం చేస్తున్నారు? ఇంకొక మాట చెప్తాను. రౌడీలకి ఈ 86% మంది ప్రజాప్రతినిధుల మీద కేసులు ఉన్నప్పుడు రౌడీల నాయకుడు ఎవరవుతారు? తర్వాత ఇంకొకటి పోల్చాలండి. మనకి ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా నేనే కారణం, నేనే యుద్ధం ఆపాను, లేక నేనే ఇంకోటి చేశాను చెప్పి ట్రంప్ చెప్పుకుంటాడు. అలాగే ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడో భయపడుతున్నారు దేశాల వాళ్ళు. మన రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా అది అమ్మఒడైనా కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఏదైనా నేనే పెట్టాను. స్వాతంత్ర కోసం పోరాడినటువంటి ప్రాజెక్టు కూడా మెజార్టీ నేనే కట్టానంటున్నాడు. ఆయన ప్రాజెక్ట్ పాలు పెట్టడం నేర్పింది ఆయన. ఏం చెప్పాలి? మొత్తం మీద మన ఆంధ్ర ట్రంప్ లాగా ఆయన మారాడని చెప్పేసి అనుకోవాల్సి వస్తుంది. సో ఆంధ్ర ట్రంప్ అని కొత్త పేరు పెట్టారా మీరు? రైట్. సాయానికి మేము సిద్ధం, ప్రణాళిక ఇవ్వండి, అమలు చేస్తాం, మార్గదర్శులుగా నిలిచేందుకు ముందుకొస్తున్న వ్యక్తులు, సంస్థలు అంటే అబ్బా ఈనాడు వాళ్ళు ఎంత బ్రహ్మాండంగా రాసేశారు. మొత్తం ఆడవాళ్ళకి 1500 రూపాయలు ఇవ్వటం గురించి పక్కన పెట్టి నిన్న ఆర్టీసీ ఉచిత ప్రయాణం మీద కూడా బిల్డప్, మళ్ళీ జిల్లాల్లో ఇస్తే సరిపోద్ది అన్నట్టుగా మళ్ళీ 87% జిల్లాలో ఉన్నారు కాబట్టి అక్కడ ఇస్తే సరిపోద్ది. గాలిపోయినాయి, ఉమ్మడి జిల్లాలని రాశారు. మరి ఇప్పుడు దేని ప్రకారం ఇస్తారో తెలియదు. వీళ్ళు రాయటం ఏంటి, వాగ్దానం ఎగ్గొడుతున్నారని రాయట్లా, వస్తే ఈ జిల్లాకి ఇస్తే సరిపోద్ది బ్రహ్మాండం అన్నట్టుగా జనంలోకి రుద్దటం అనమాట. అట్లా అయిపోయింది. డీజీపీ, ఐజీ, చిత్తూరు ఎస్పీ చంద్రబాబు చెంచాలు, పోలీసులు రౌడీల్లా వ్యవహరిస్తున్నారు, అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యలంట. లోకేష్ గారు వెళ్ళి రిషాంత్ ఏంటన్నారు అప్పుడు? రిషాంత్ రెడ్డి నేను రెడ్ బుక్ లో రాసా, నీ అంత తెలుస్తానన్నప్పుడేమో చాలా అది వివాదాస్పద వ్యాఖ్య కాదు, కనపడిన పోలీస్ ఆఫీసర్ పోలీసులు గొడ్డలోడు తీస్తాడు సార్ చంద్రబాబు గారు. అప్పుడే వివాదం, పోలీసులు కన్నుబాగొట్టాడు, అరే వాళ్ళ మీద దాడులు చేయండి అన్నాడు. వీళ్ళేమో ఇట్లాంటి రాస్తారు, జనమేమో ఇట్లాంటి పేపర్లు నమ్మాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. కొత్త పింఛన్ల కోసం ఒకప్పుడు ఇట్లా ఉందని నేను ఎప్పుడు చెప్పలేదండి. ఒకప్పుడు నిజమైతే రాయండి, ఎక్కడైనా ఒకటి రాసేవాళ్ళేమో కానీ నిజమైతే రాయండి, లేకపోతే అబద్ధమైతే రాయొద్దు అనే పరిస్థితి నుంచి నాకు ఆశ్చర్యం. రామోజీరావు వర్ధంతి రోజున కూడా పచ్చబద్దాలు రాశారండి వీళ్ళమ్మగుడు గాల. ఇదేమి కర్మ, ఇదేమి వెయిటర్లు, ఇదేమి కొడుకే, అంత కొడుకే కదా ఇప్పుడు బాధ్యుడు ఆయన. తండ్రికే సరైన నివాళి అర్పించలేకపోతే ఇంక మనం మీరు నివాళి, నా తండ్రికి నాకేం సంబంధం అని అన్నాడు కోర్టులో. అంతకంటే ఇంకా దౌర్భాగ్యం ఉంటుంది. రామోజీరావు అంత దిక్కుమాల పరిస్థితి ఆ కొడుకు వల్ల వచ్చిందని అదే చనిపోయినా కూడా. రైట్. కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు, సుపరిపాలన తొలడుగులో ఎక్కువ మంది ఇదే చెబుతున్నారంట. మరి ఏడాది కాలంగా పై దీనికి మళ్ళీ అంటకట్టడం. గత ప్రభుత్వంలో కక్ష కట్టి తేదేపే వారి పింఛన్లు నిలిపేదండి. పార్టీ చూడకుండా, ప్రాంతం చూడకుండా పింఛన్లు ఇస్తే ఇవ్వండి అని ఆయన చెబితే టీడీపీ వారిని కక్ష కట్టారని రాస్తున్నారు వీళ్ళు. ఎంత దుర్మార్గం అయిపోయిందండి. ఇక మళ్ళీ ఇదే బెవరేజ్ కార్పొరేషన్ బాండ్లపై బొగ్గన కుట్రంట. గత ప్రభుత్వంలో 7,000 కోట్లకు జారీ చేస్తే రూపాయి రాలేదు, మేము 9,000 కోట్లకు పిలిస్తే ఓవర్ సబ్స్క్రైబ్ అయిందంట. అంటే చంద్రబాబు గారి టైంలో, అప్పుడు జగన్ గారి టైంలో 7,000 తీసుకుంటేనేమో ఇంకేముంది ఘోరం శ్రీలంక అన్నారు. ఇప్పుడు 9,000 కోట్లు మాకు వచ్చినాయని ఘనంగా చెప్తున్నారు. బెవరేజ్ కార్పొరేషన్ ఆదాయాన్ని మొత్తాన్ని తాకట్టు పెట్టేసాడు జగన్ అని చెప్పేమో చంద్రబాబు గారు ప్రచారం చేస్తే అప్పుడేమో డబ్బులు రాలేదని కేశవ్ గారు చెబుతున్నారు. పైగా అసలు కంప్లైంట్ చేస్తే దేశ ద్రోహం ఏంటి? మరి వీళ్ళు ఎన్నిసార్లు ముందు పెట్టాల్సిన పురంధరేశ్వర గారి మీద కదా కేసు పెట్టాల్సి వస్తే, అంతేనే కదా. ఆవిడ కదా వెళ్ళి నిర్మలా సీతారామన్ గారి కంప్లైంట్ చేసి వచ్చింది, జగన్ గారి ప్రభుత్వం 14 లక్షల కోట్లు వీళ్ళందరూ ప్రచారం చేశారు కదా. రఘురామకృష్ణరాజు లేఖలు రాసి రూపాయి కూడా డబ్బులు ఇవ్వదు, ఆంధ్రప్రదేశ్ దివాలా తీసిపోయింది అని చెప్పేది. ఇక్కడ 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్ అడుక్కుతుంది. వాళ్ళేమో 1,00,000 కోట్లకు రుణ సమీకరణ, 1,00,000 కోట్లకు రుణాలు సమీకరించేస్తున్నాం. వార్త కూడా చూడండి, మనమే 1000 కోట్లు చేస్తే అప్పు, వాళ్ళు 1,00,000 కోట్లు అప్పు చేస్తే 3,000 కోట్లు మంగళవారం తీసుకోబోతున్నారుగా సార్. మంగళవారం 2 మంగళవారాలకు ఒక మంగళవారం కామన్ సార్. నెలలో 4 మంగళవారాలు వస్తే 2 మంగళవారాలు అప్పులు తీసుకురావాల్సిందే. కానీ ఏ రోజు అప్పుల మీద
ప్రెస్ మీట్ పెట్టాడు ఎవరు, పయ్యావుల కేశవ్ గారు. ఇదిగో ఈ అప్పులు తెచ్చామండి, దీనికి వాడాము, ఇదిగో ఇంత వడ్డీలకు కట్టాము, ఎక్కడా లెక్క ఉండదు. ఏ స్కీమ్ కబల్ చేసి డెవలప్మెంట్ చేసి. ఇప్పుడు వాళ్ళు చేసింది ఎంత దారుణం అంటే సార్, 9,000 కోట్ల అప్పుల కోసం 1,91,000 కోట్ల ఆస్తులు తనఖా పెట్టారు. అంటే మనం చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం 10 లక్షలు అప్పు తీసుకుంటే 2 కోట్ల ఆస్తులు తనఖా పెట్టినట్టు పెట్టి, మళ్ళీ మొత్తం మన మెయిన్ అకౌంట్ అంతా వాళ్ళ చేతికి ఇచ్చి, బ్యాంక్ అకౌంట్ మెయిన్ ఇచ్చి, మీరు టయానికి వడ్డీ కట్టబోదు, మీరు కట్ చేసుకోండి డైరెక్ట్ గా. అదేమో దేశభక్తి అంట. ఇప్పుడు ఈయన చేసేదేమో బుగ్గన గారు మొత్తం లిస్ట్ చెప్పి చదివితే దేశద్రోహం. ఎవరైనా కంప్లైంట్ చేస్తే చేస్తారు, కోర్టులకు వెళ్ళారు కదా మీరు కూడా. ఆయన చెప్తున్నాడు బెవరేజ్ దాని మీద వాటి మీద. నేను బుగ్గన గారు చాలా ఇంట్రెస్టింగ్ గా మొత్తం చెప్పాడు సార్. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం వాళ్ళు ఏం చెప్పినా కూడా వాళ్ళు దేశభక్తి, వాళ్ళు ముగ్గురు పిల్లలు కనమన్నా దేశభక్తి, కనకపోతే దేశద్రోహం. ఒక్కసారి మీరు ఆ పాయింట్ చెప్పారు కాబట్టి దానికి కూడా వెళ్దాం. జనాభా పెంపుదలపై త్వరలో ఉత్తమ విధానం అంటే సంతానోత్పత్తి రేటు బాగా తగ్గిపోతుందని చెబుతున్నారు. ముగ్గురు పిల్లల కంటే దేశభక్తి అని అంటున్నారు. ఎక్కువ మందిని కనేవాళ్ళే దేశభక్తులు అంటున్నారు. అంటే మరి మీ క్యాబినెట్లో ఆ పదాలు వాడలే కానీ మీ క్యాబినెట్లో ఎంతమంది దేశభక్తులు ఉన్నారు, ఎంతమంది లేరని కొంత చమత్కారంగా అడుగుతున్నారు. టీడీపీపై బండి సంజయ్ ఆగ్రహం విన్నాం కదా. అన్యమతస్తులు మరి ఏడాది కాలంగా మరి ఇంకేముంది, అన్యమతస్తులని అప్పట్లో సనాతన ధరవాసి ఈ మిగతా వాళ్ళందరూ గొడవ చేశారు కదా, మరి దాని మీద ఏమి మాట్లాడట్లేదు. ఇప్పుడు బండి సంజయ్ గారు 1000 మంది వచ్చారంటున్నారు. ఇప్పుడు బండి సంజయ్ గారు వెనకాల టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఉన్నాడు. ఆయన పెట్టుకొని టీటీడీ పాలక మండలి సభ్యులు ఏం చేస్తున్న సంవత్సరం నుంచి అంటున్నారు. పాలక మండలి ఆయన కూడా సభ్యుడే కదా, ఏం చేస్తున్నాడు? రైట్. టీడీపీ మైనారిటీ నేత ఆత్మహత్యాయత్నం. ఎన్నేళ్లుగా పార్టీ జెండా మోసినా గుర్తింపు లేదని ఆవేదన. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి సైతం వలస నేతలకే పెద్దపీట వేస్తున్నారని ఆగ్రహం అంటూ కోవూరులో జరిగిన ఘటన. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీదిపేటలో వైఎస్ఆర్సీపీ కార్యకర్త దారుణ హత్య. కాయలు మామిడికాయలు పారబోశారని అక్రమ కేసులు. బంగారుపాళ్యంలో తిరుగుబాటుతో ఉలిక్కిపడ్డ చంద్రబాబు సర్కారు. అన్నదాత యువత వైసీపీ శ్రేణుల లక్ష్యంగా అక్రమ కేసులు. ఇది వాళ్ళ చేతిలో ఉంది, ఇది ఒకటే అనుకుంటే ఏమనుకోవాలి. ఇక ఇది వీటి మీద చర్చలోకి వెళదాం. ముందుగా సాక్షికి సంబంధించినటువంటి చంద్రబాబు గారి వీడియో ఒకసారి చూసిన తర్వాత సాక్షి వీడియో దాని మీద కూడా వెళ్దాం. చంద్రబాబు గారి వీడియో ఎవరు దేశభక్తులు, ఆయన ఏం చెప్తున్నారో విందాం. ఒకరుంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, 3 వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను, 3 కంటే పైనుంటే వాళ్లే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. ఒకరుంటే మంచిది, ఒకరుంటే ముద్దు, ఇద్దరుంటే పర్వాలేదు, 3 వద్దని చెప్పేవాడిని. ఇప్పుడు అంటున్నా నేను, 3 కంటే పైనుంటే వాళ్లే నిజమైన దేశభక్తులు, ఈ సమాజాన్ని కాపాడే వ్యక్తులు కూడా అని చెప్పి ఇప్పుడు చెప్తున్నా. అలాంటి వాళ్ళకి గౌరవిద్దాం. రైట్. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. ఇది ముగ్గురు అని ప్రచారం చేస్తా. ఇప్పుడు కొత్తగా అదనపు డైలాగ్ ఏంటంటే దేశభక్తి కూడా జోడిస్తున్నారు వారు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకీ ఈ క్యాబినెట్లో కానీ టీడీపీలో కానీ ఎంతమంది దేశభక్తులు ఉన్నారనుకోవాలి, ఎంతమంది లేరనుకోవాలి? సంక్షిప్తంగా దీని మీద కూడా మాట్లాడదాం. తిలక్ గారు మీరేమంటారు? క్యాబినెట్ సంగతి తర్వాత పెడదామండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నిజమైన దేశభక్తులు కాదా? అంటే చంద్రబాబు గారిని వదిలేయలేము. ఆ రోజుల్లో వేరు కదా, 70 ఇప్పుడు 70 ఆయన అడగమనండి, మనకేం అభ్యంతరం లేదు. కానీ బట్ మరి ఆయన చెప్పి చేస్తుంటే బాగుండేది, చెప్పుంటే బాగుండేది. చెప్పిన తర్వాత నిజమైన దేశభక్తులు ఎవరో చెప్తే బాగుండేది. అంటే ఏదైనా నాకు తప్ప, నాకు నా కుటుంబానికి తప్ప మిగతా వాళ్ళకి నీతో చెప్తాను ఎట్లా? ఓకే, అంటే మనం ప్రత్యేకించి ఆయన కుటుంబం అని కాదు కానీ, బట్ ఇట్లాంటి డైలాగులు ఎంతవరకు సమంజసం ఏమిటి? మనం ఎవరిని ప్రత్యేకించి వ్యక్తిగతంగా ఎవరిని అనక్కర్లేదు కానీ ఆయన చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు అటువంటి వాడిని గౌరవిద్దాం అంటున్నారు. అవును, అంటే ఇప్పుడు గౌరవించక్కర్లేదా? ఏందో మరి మాట్లాడే బాధ్యత ఉండాలి కదా పదవిలో ఉన్నప్పుడు. అవును. అంబటి రామకృష్ణ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం. చంద్రబాబు గారు అంటే దానికి స్టాటిస్టిక్స్ డేటా కూడా చెప్తా ఉన్నారు సార్. అంతకుముందు రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, 2047 నాటికి దేశంలో యువత తగ్గిపోతారు ఎంతో చెప్తా ఉన్నారు. కానీ బట్ తను మాత్రం ఒక్కళ్ళనే మెయింటైన్ చేస్తా ఉన్నారు. తన ఫ్యామిలీలో తను, తన కొడుకు, తన మనవడు ఒక్కళ్ళనే మెయింటైన్ చేస్తా ఉన్నారు. సో ప్రజలు అర్థం చేసుకోవాలి, ఆయన క్లియర్ గా ఉన్నాడు. ముఖ్యమంత్రి కుర్చీ రాష్ట్రానికి ఒకటే ఉంటది కాబట్టి వాళ్ళ ఇంటి వరకు ఒకళ్ళు సరిపోతారు. మీరు పల్లెల్లోకి వెళ్ళి ఊర్లలో చూసినప్పుడు వ్యవసాయానికి కూలీ పనులకి మనుషులు దొరకడం లేదు. సో వ్యవసాయానికి కూలీ పనులకి ఇతర పనులకి మనుషులు దొరకట్లేదు కాబట్టి సామాన్య జనాభానేమో 3కి మించి కనమంటున్నారు.
ముఖ్యమంత్రి కుర్చీ ఒకటే ఉంటది కాబట్టి వాళ్ళు ఒకటి సరిపోద్ది అని మాట్లాడుతూ ఉన్నారు. మీరు గమనించండి సార్, ఈ రాష్ట్రంలో 2004 తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ లేకపోతే వ్యవసాయం పైన ఇరిగేషన్ పైన కాన్సన్ట్రేషన్ పెంచడం వల్ల ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెరగడం జరిగింది. సో తలసరి ఆదాయం పెరిగిన తర్వాత ప్రజలు బాగా చదువుకుంటున్నారు, జీవన ప్రమాణాలు పెరిగినాయి. సో చిన్న చిన్న పనులు చేసే జనాభా ఈ రాష్ట్రంలో తగ్గారు కాబట్టి, ఆ చిన్న చిన్న పనులు చేసే జనాభా కావాలి కాబట్టి వీళ్ళందరినీ కనమంటున్నాడు. కానీ అదర్వైజ్ ముందుగా ఆదర్శంగా ఉండాలి కదా, ఎగ్జాంపుల్ గా ఉండాలి కదా. ఇందాక తిలక్ గారు అన్నారు అన్ని నేనే సాధించా, అన్ని నేనే కనిపెట్టా అనే మనిషి ఆదర్శంగా వాళ్ళ ఇంట్లో కూడా ఇదిగో మా ఇంట్లో 6 మంది పిల్లలు ఉన్నారు, మీరు కూడా పిల్లల్ని కనండి అని ఒక ఆదర్శ పురుషుడిగా నిలిచే ప్రయత్నం తన కొడుకు వాళ్ళకి ఎవరికో, లేకపోతే తన ఫ్యామిలీ అంతా కూడా తీసుకోండి సార్, వాళ్ళ బంధువులు వాళ్ళందరినీ తీసుకోండి, వాళ్ళ ఇళ్ళలో ఎంతమంది పిల్లలు ఉన్నారో చేయండి. లేదు ఒక చట్టం చేయండి, ఇంటికి ఒక పిల్లవాడు ఉంటే వాళ్ళకి 2 ఎకరాలు 3 ఎకరాల ఆస్తి, మిగతా ఆస్తి మొత్తం ప్రభుత్వం జప్తు చేస్తుంది. ఇంట్లో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వం 2 ఎకరాలు 3 ఎకరాలు పంచి పెడుతుంది. ఇటువంటి ఒక పాలసీ తీసుకురండి. మంచి ఐడియా ఇచ్చారు కానీ మళ్ళీ లేనిపోయి కొత్త సమస్యలు వస్తాయేమో. పిల్లల్ని అప్పుడు కంటారు కదా, అందరూ ముందుకు వస్తారు కదా. సో కూలి పనులకి చేయడం కోసం కింద వర్గాల ప్రజలు పిల్లల్ని కనాలి, కూలి పనులకి వెళ్ళాలి. వీళ్ళు మాత్రం ముఖ్యమంత్రి కుర్చీలో ఒక్కొక్కరు ఉన్నారు కాబట్టి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఎందుకు పరిగెట్టుకుని దేశభక్తి అనే పదం వాడితే మరి ఆయనకు కూడా ఇబ్బంది వస్తుంది కదా, ఆయన మంత్రులకో లేకపోతే ఇంకెవరికో ఇట్లాంటి పరిస్థితులు ఉండొచ్చు కదా, అది ఆయన ఎందుకు కావాలని అంటారో మరి ఏంటో మరి తెలియదు. అంటే దేశభక్తి అంటే సెంటిమెంట్ ని రాజేయాలి కదా సార్. దేశభక్తి అని ఒక ఆయన, భాష పట్ల భక్తి ఇంకొక ఆయనకి, ఆయన భాష పట్ల భక్తి. ఈ దేశంలో నేషనల్ లాంగ్వేజ్ అనేది లేదు సార్, అఫీషియల్ లాంగ్వేజ్ ఉంది తప్ప నేషనల్ లాంగ్వేజ్ లేదు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ నేషనల్ లాంగ్వేజ్ గురించి మాట్లాడతాడు. ప్రజల్లో ఒక సెంటిమెంట్ ని రాజేసే ఒక కార్యక్రమంగా దేశభక్తి లేకపోతే మతం ఇటువంటి రెచ్చగొట్టి వాళ్ళ పనులు నెరవేర్చుకునే కార్యక్రమంగా దీన్ని చూడాలి. జాగ్రత్త, ఇప్పుడు మనం ఇవన్నీ మాట్లాడితే దేశద్రోహం కేసు మీ మీద కూడా పెడతారేమో. ఇదే అప్పుల గురించి మాట్లాడితేనే దేశద్రోహం అన్నాడు కేశవ్ గారు. రైట్, మీరేమంటారు, దేశభక్తులా కాదా? అదే ఇప్పుడు ముందు నారా లోకేష్ దేశభక్తుడు కాదని చంద్రబాబు నాయుడు గారే ఒప్పుకుంటున్నట్టు కదా. ఆయన దేశభక్తుడు అయితే మరి ఇప్పుడు నా కొడుకు నుంచి స్టార్ట్ చేస్తున్నాము, ఇప్పుడు ఒకడే పిల్లాడు బాగుండదేమో. నేను వ్యక్తిగతంగా అంటలేదు సార్, ఎక్కడ వ్యక్తిగతం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, 3 పిల్లలను కన్న వాళ్ళని మేము దేశభక్తులుగా చూస్తాము అని చెప్తే క్లియర్గా అంటున్నాడు. సరే ఇకపై నారా లోకేష్ గారు ఇప్పుడు చిన్న వయసే కదా ఇప్పుడు అట్లా అనుకుంటే. సో మరి క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకి ఎంతమంది 3 పిల్లలు ఉన్నారు? ఇప్పుడున్న 164 మంది కూటమి ఎమ్మెల్యేలకు మరి ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఎక్కువ మంది యువత వచ్చారని కూడా, యువత వచ్చారని మీరే చెప్తున్నప్పుడు ఎంతమంది ఉన్నారు? మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఎంతమంది ఉన్నారు? అయినా అసలు 3 పిల్లలను కనాలి మినిమం అనేది ఏ దేశంలో ఏ రూలు? ఎందుకంటే సార్ నాకు తెలిసి ఇప్పుడు జనాభా పెరిగిపోతుంది, తగ్గించాలని అనుకుంటున్నాం. ప్రపంచంలో నెంబర్ 1 దేశమైంది, చైనా కంటే దాటిపోయిందాం. సో మనం జనాభా తగ్గించాలని చూస్తున్నాం. రెండోది, ఇప్పుడున్న జనాభాకే పేదరికంలో ఎక్కువ ఉంటున్నారు. సంక్షేమ పథకాలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి ప్రభుత్వం ఏం చేయట్లేదు. మీరు నిజంగా ఏమైనా ఆదర్శంగా ఇదిగో పిల్లలందరికీ వాళ్ళకి సంబంధించిన ఉచిత విద్య, ఉచిత వైద్యము మొత్తం ప్రభుత్వం అన్నీ చేస్తా ఇంకా కనమని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే దానికి ఒక అర్థం. ఆడబిడ్డ నిధి కింద 1500 ఇస్తా అన్నాడు కదా, నేను ఇస్తున్నానమ్మా 1500, మీరు చక్కగా సంసారాలు బాగా చేయండి అని చెప్పారు. ఇప్పటికే నిరుద్యోగులు ఎక్కువైపోయారు, ఒకళ్ళకి నిరుద్యోగ వృత్తి ఇచ్చినటువంటి పాపాన్ని పోలేదు. సో జనాభా పెరుగుదల వద్దు తగ్గుదల అని చెప్పి మొత్తం దేశం ప్రపంచం అంతా చెప్తుంటే ఒక చంద్రబాబు నాయుడు గారు మాత్రం రివర్స్ విధానంలో జనాభాను పెంచండి అంటున్నారు. ఎందుకంటే జపాన్ అనుభవం అట్లా ఉంది కాదు సార్. ఆయన ఏదో ఒకటి మాట్లాడాలి సార్. రోజు పొద్దునుంచి సాయం దాకా మన టీవీలో యాంకర్ గారు చెప్పినట్టు కూర్చున్నట్టు వార్తలు చదివినట్టు చంద్రబాబు నాయుడు గారు పొద్దునుంచి సాయం దాకా కూర్చోబెట్టరప్ప, కూర్చోబెడతారు. దానికంటే ఎక్కువ చేస్తాడు సార్ చంద్రబాబు నాయుడు గారు. రోజు ఏదో ఒకటి మాట్లాడాలి, ఏదో ఒకటి. రోజు అది P4 అంటాడు, ఓ రోజు మొత్తం అదే అంటాడు, లేదా ఈ దేశాన్ని మొత్తం నేనే అంటాడు. ఏం మాట్లాడితే అది మహద్భాగ్యంగా రాసే పత్రికలు టీవీ వాళ్ళకి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే వీళ్ళు అమ్మహా దాకా రాసేస్తారు మొత్తం. ఆయన స్టార్ట్ చేస్తే చాలు. రైట్, ఇక మనం మిగతా అంశాల్లోకి వెళ్దాం. ఎందుకంటే దేశభక్తి అనేది ముందు తెలుగుదేశం పార్టీ కేడర్లో 1 కోటి మంది ఉన్నారు కదా సభ్యులు. సో 1 కోటి మంది ఉంటే 2 ఏళ్ళ టైం ఇద్దాం. 2 ఏళ్ళ టైంలో 1 కోటి మందిలో కనీసం 50 లక్షల మందిని వేసుకున్నా కూడా 50 లక్షల జనాభా పెరగాలి. ఎప్పటికీ 1 ఏడాదికో 2 ఏళ్ళకో తెలుగుదేశం క్యాడర్ మరి పెరుగుతారో లేదో చూద్దాం. అప్పుడు వాళ్ళలో దేశభక్తి ఉందో లేదో, తెలుగుదేశంలో ఎంత దేశభక్తి ఉందనేది మనం సర్వే చేస్తున్నారు సార్. ప్రభుత్వం ఏం చేయాలి జనాభాను పెంచడానికి అని చెప్పి ఒక సర్వే కూడా సర్వే ఆల్రెడీ సర్వే. తిలక్ గారు చెప్పండి, సాక్షి టీవీని రాకుండా అడ్డుకోవడం వల్ల కేబుల్ ఆపరేటర్లు నష్టపోతున్నారా లేదా? ఆ నష్టం
అక్కడ ఆంధ్రప్రదేశ్లో అక్కడ ప్రజలకి ఏది కేబుల్ ఆపరేటర్ నష్టం వల్ల రాష్ట్రానికి కూడా నష్టమా కాదా? వచ్చే ట్యాక్స్లు అన్నీ పోతాయి కదా. వీళ్ళు డిష్ టీవీలకి వెళ్ళిపోతే వీళ్ళకి నష్టంగా తీవ్రమైన కొన్ని వందల మందికి ఉపాధికి కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. అంటే ఒక్క టీవీ లేకపోతేనే చూడరా అంటే చూడొచ్చు కొంతమంది, అది వేరే విషయం. కానీ వైసీపీకి సంబంధించి కోటి మంది ఎంత సభ్యులు ఉన్నారో, మరి 1-2 కోట్ల ఓట్లు అయితే 40% వచ్చినాయి కదా. వాళ్ళలో సగం మంది మానేసినా కూడా ఇబ్బందే కదా. ఎందుకు ప్రభుత్వం సాక్షి టీవీ అంటే ఎందుకు అంత వణుకుతోంది, భయపడుతోంది? ఇప్పుడు రేపటి నుంచి కేబుల్ ఆపరేటర్లు కూడా బాబు మాకొద్దు, మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి అనే పరిస్థితికి తీసుకురావటం, ఈ రెడ్ బుక్ గోల్ ఏంటి? మీరేమంటారు దీని మీద? మొదటి నుంచి అంటే ప్రత్యేకించి లాస్ట్ 10 years నుంచి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి, రామోజీరావు గారికి వీళ్ళిద్దరు టార్గెట్ ఏంటంటే ఈ రాష్ట్రంలో ఒకే రాజకీయ పార్టీ ఉండాలని చంద్రబాబు నాయుడు గారి టార్గెట్. రామోజీరావు గారు అంటే ఈ రాష్ట్రంలో ఈనాడు తప్ప ఇంకేది ఉండకూడదు. ఇది 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా ఇట్లాగే నిషేధం అనధికారికంగా అమలు జరిపారు. అప్పుడు ఎంఎస్ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇప్పుడు డైరెక్ట్ గా కేబుల్ ఆపరేటర్ మీద పడ్డారు. ఇది దీనివల్ల మీరు సమాచార వ్యాప్తికి దోహదపడుతున్నారా, ప్రజలకు సమాచారం అందకుండా అడ్డుపట్టడానికి ప్రయత్నం చేస్తున్నారా అనేది వాళ్ళకి ఆత్మవిమర్శ లేదు. ఎంతసేపు మా ఈనాడు జ్యోతిలో వచ్చినట్టుగా మిగతా వాటిలో కూడా రావాలి. సరే సాక్షి అంటే మరి ప్రతిపక్ష నాయకుడికి సంబంధించిన ఛానల్ కాబట్టి కక్ష కట్టారనుకోవచ్చు. ఎన్టీవీ టీవీ నైన్కి ఏమైనాయి అంటే చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమాలు వాళ్ళు ప్రసారం చేయలేదట. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ వచ్చింది కాబట్టి అది చూపించారట. ఇది ధోరణి ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంతవరకు మంచిది అంటే ఈ రాష్ట్రంలో సమాచారం అనేది ప్రభుత్వానికి సంబంధించిన చట్టపం వాళ్ళు చేసిన తప్పులు కానీ ఎత్తి చూపించడానికి అవకాశం లేకుండా ఉండాలి వాతావరణం. ఎంతసేపు వాళ్ళు చేసినా చేయకపోయినా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఎందుకంటే కొన్ని వెబ్సైట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం పొద్దున్న లేచి చూస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినవి కానీ వాళ్ళకి మద్దతు ఇచ్చేవాళ్ళు కానీ ప్రతిరోజు కొత్త స్కీమ్ వచ్చేస్తా ఉంటారు. రైతుల ఖాతాలో డబ్బులు పడిపోతా ఉంటాయి. ప్రతిరోజు వస్తూ ఉంటారు. ప్రతిరోజు ఒక జాతీయ రహదారి వచ్చేస్తా ఉంటారు. అవును, ఇవాళ కూడా ఏదో పెద్ద రోడ్డు వచ్చేసినంత బిల్డప్ ఇచ్చేసి నాకు ఒక రోజు సందేహం వచ్చింది. ఇదేంటి ఎన్ని జాతీయ రహదారులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్ కానీ. అందువల్ల వాళ్ళకి కావలసిన విధంగా భజన పత్రికలుగా మారాలి, మీడియా కూడా భజన మీడియాగా మారాలని వాళ్ళ కోరిక. దానికి అనుగుణంగా లేకపోతే మాత్రం మేము రానేమో, అధికారికంగా టచ్ చేయగలిగి అనధికారికంగా ఇలా చేస్తాం అనేది వాళ్ళ కేబుల్ ఆపరేటర్లు డైరెక్ట్ గా రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి వాళ్ళు నెత్తి నోరు మొత్తుకుంటున్నారు కదా, మేము నష్టపోతున్నాం అని చెప్పి. మరి ఆ విషయం గమనించాలి కదా. అంటే అది కాకుండా ఒక్క టీవీ ఛానల్ ఇప్పుడు జగన్ గారి మీద ఎంత నీచాతి నీచంగా నేను రోజు ఇది అబద్ధం రాశారని గొంతు చించుకుని చెప్పినా కూడా వాళ్ళు ఏమి ఫీల్ కాల. అన్ని అబద్ధాలు రాసినా జగన్ గారి టైంలో వాటికి ఏమి ఇబ్బంది రాలేదు కదా. అయినప్పటికి కూడా మరి ఇప్పుడు ఎందుకు ఆయన ఏం భయపడలేదు కదా ఆ రోజున. ఎందుకు చంద్రబాబు గారు ఈ మాత్రానికే ఎందుకు భయపడుతున్నారు? లోకేష్ గారు మాట్లాడితే రోడ్ బుక్ అని ఎందుకు అంటున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఇష్టం ఏంటంటే ఎందుకు మాట్లాడుతున్నారు మీడియా మీద కానీ వీటి మీద? పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన రోజుకో మాట మాట్లాడతారు. ఆయన గురించి చెప్పక్కర్లేదు. నా తల్లిని తిట్టించారు, 10 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పిన వాళ్ళతోనే రాజీ పడ్డాడు ఆయన గురించి మనం మాట్లాడక్కర్లేదు. ఇప్పుడు నేనేమంటానంటే ఈ సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం ఒకటి. రెండోది ఈ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ వల్ల ఎన్ని లక్షల మంది టెక్నీషియన్లు కానీ ఎంప్లాయీస్ కానీ బతుకుతున్నారు. వాళ్ళ ఆదాయం, వాళ్ళ బతుకులేంటి? మీరు ఉపాధి కల్పించకపోతే ఉద్యోగాలు ఇస్తాని ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు ఒక పక్కన. ఇంకో పక్కన ప్రైవేట్ రంగంలో ఈ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థ ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తుంది? వాళ్ళ బతుకులేంటి? వాళ్ళు ఎలా బతకాలి? ఇవన్నీ ఆలోచించకుండా మీ రాజకీయ ప్రయోజనాలు తప్ప ఇంకా ఎవడు నాశనం అయినా పర్వాలేదు, కుటుంబాలు నాశనం అయినా పర్వాలేదు, ఏమైనా పర్వాలేదు అనే ధోరణిలో మీరు ముందుకెళ్ళడం మాత్రం ఎంత మాత్రం సమంజసం కాదని నా అభిప్రాయం. రైట్, వెంకటరెడ్డి గారు. తెలుగువారి మనస్సాక్షిగా ప్రజల గుండెల్లో ముద్రపడినటువంటి సాక్షి టీవీ ప్రసారాలను ఆపేస్తే ఇంకా తెలుగువారందరికీ ఇంకేం సమాచారం చేరదు. మనం ఎన్ని రకాల కుట్రలు పనినా, ఎన్ని రకాల అన్యాయాలు చేసినా, ఎన్ని రకాల ఇక్కడ ఈ ప్రభుత్వంలో దౌర్జన్యాలు జరిగినా ఇంకా ప్రజలకు చేరవు అనేటటువంటి ఏకైక లక్ష్యంతో ఈ ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల మీద తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొని వస్తుంది అనేది స్పష్టంగా కనపడుతుంది. కాకపోతే ఇక్కడ కేబుల్ ఆపరేటర్లు కూడా గమనించాల్సింది ఏంటంటే, మీకు ఇప్పుడు మీరు సాక్షి టీవీ ప్రసారాలు ఆగిపోతే, మీరు రానియకుండా చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తిగా మీ దగ్గరకు వచ్చేసి మేము కానీ మీ కలెక్షన్ అన్ని తీసేసుకుంటామని అంటే
నష్టపోయేది మీరే కదా. అవును. సో ఇప్పుడు మీకు 100 కనెక్షన్లు ఉన్నాయి అనుకోండి సార్, ఎగ్జాంపుల్ 100లో 40 ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా తెలిపినటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఆ 40 కలెక్షన్లు తీసేస్తే వాళ్ళకి వచ్చిన ఆదాయం పోయింది కదా. సో ఒకటి కేబుల్ ఆపరేటర్లకి అన్నలారా మీరు ఇది ఒక రిక్వెస్ట్, ఎందుకంటే మీరు ప్రభుత్వం మీ మీద ఒత్తిడి చేస్తే నష్టపోయేది మీరే. ప్రభుత్వానికి మీరు నిలదీసి చెప్పండి, సార్ మేము ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాయట్లేదు, కేబుల్ ఆపరేటర్లుగా మాకు ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీ, టీవీ5 ఎలా వస్తున్నాయో సాక్షి కూడా అలానే రావాలి, లేదంటే మేము నష్టపోతాం, మాకు అందరు కలెక్షన్లు తీసేస్తామంటున్నారు, సో మీరు మాత్రం మా మీద ఒత్తిడి తేవద్దని చెప్పి మీరు ముందు చెప్పండి. లేదు అని మీరు వాళ్ళకి దాన్ని తలొగ్గితే ఇప్పుడు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మేము కూడా డైరెక్ట్గా చెప్తాం, కేబుల్ తీసేసేయండి, కేబుల్ టాటా స్కైలో లేదంటే ఎయిర్టెల్లో డిష్లు పెట్టుకోండి అని చెప్పి ఓపెన్గానే మేము కూడా చెప్తే అప్పుడు నష్టపోయేది మీరు ఒక్కళ్ళే కాదు, మీ కేబుల్ ఆపరేటర్లు ఇవాళ రేపు రేట్లు కూడా పెద్ద తేడా లేదు సార్. మీ కేబుల్ ఆపరేటర్ల మీద డిపెండ్ అయినటువంటి కుటుంబాలన్నీ కూడా నష్టపోతాయి. సో అది దయచేసి గమనించండి, ఇది మేము ముందుగా రిక్వెస్ట్ గాని, ఎందుకంటే మీ మీద మేము సాక్షిలో చాలా ప్రముఖంగా కేబుల్ ఆపరేటర్లు కూడా మీరు ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలు వాళ్ళు ప్రెజర్ తెచ్చి సాక్షి టీవీని ఆపిచ్చేస్తే మీరు ఆపితే మేము ఉన్న కలెక్షన్ అన్ని కూడా మేము కూడా తీసేసుకోవడానికి సిద్ధంగా మా వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు నష్టపోయేది మీరు నష్టపోకూడదు, కేబుల్ వ్యవస్థ బాగుండాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి రిక్వెస్ట్గా చెప్పి చూస్తున్నాం. అది అప్పటికీ కాకపోతే ఖచ్చితంగా ఉంటారు. ఇందాక మీరు అన్నట్టు సాక్షికి సంబంధించి సాక్షి ఈరోజు శాటిలైట్ మీడియాగా సాక్షి ప్రశ్నిస్తూ ఉంది. సో డిబేట్ల పరంగానో లేదంటే ప్రతి అంశంలోనో చంద్రబాబు నాయుడు గారిని మీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చట్లేదు, మీ పార్టీ కూటమి ఇచ్చిందని అంటుంది. అందుకని సాక్షిని ఆపేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నాట్ ఓన్లీ సాక్షి సార్, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నీళ్ళు వదలట్లేదు కదా. సోషల్ మీడియా పోస్టులకి భయపడుతుంది ఈ ప్రభుత్వం. ఏది ఫేస్బుక్లో ఎవరైనా పోస్ట్ పెడితే భయపడుతుంది, వీడియో పెడితే భయపడుతుంది, ఎక్స్లో పోస్ట్ పెడితే భయపడుతుంది, ఇన్స్టాగ్రామ్లో మాట్లాడితే భయపడుతుంది, అలాంటి యూట్యూబ్లో మాట్లాడితే భయపడుతుంది. అలాంటిది మెయిన్ స్ట్రీమ్ మీడియా సాక్షిలో మాట్లాడుతుంటే మరి ఎందుకు భయపడ్డం? చంద్రబాబు నాయుడు గారు భయపడుతున్నాడు అనేది క్లియర్గా అర్థమవుతుంది. నేను ఇక్కడ నాకు నా అనుభవం చెప్పాలి బై వర్చ్యూ ఆఫ్ ఈ ఇంతకాలం సాక్షి టీవీలో కానీ పేపర్లో కానీ ఆధారం లేకుండా ఎక్కడ ఎప్పుడన్నా పొరపాటును రాశారేమో కానీ అబద్ధపు వార్తలు లేకపోతే పనిగట్టుకుని లేనిపోయిన వార్తలు రాసినట్టు నాకు ఇక్కడ అట్లా రాసుంటే ఈ పాటికి ఎన్ని కేసులు పెట్టుండేవాళ్ళు ఈ చంద్రబాబు గారి ప్రభుత్వం, నాకు ఉన్న అనుభవం. కానీ గత 5 ఏళ్లలో ఆ పత్రికలు, తెలుగుదేశం పత్రికలు ఎంత ఘోరంగా రాశాయంటే అసలు ఊహించలేము. ఉదాహరణ చదివారు పెన్షన్లు చదివారు 5 లక్షల పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు 11 లక్షలు రాశారండి లోపల. జగన్ గారు ఏమో అంటే 11 లక్షల పెన్షన్లు తీసేశారు. 64 లక్షలకి ఎట్లయినాయి అప్పుడు 45 లక్షలు అప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే ముందు అప్పుడు 39 లక్షలు 45 చేశాడు. ఎందుకు? ఎలక్షన్ వస్తుందని. 45 నుంచి 66 అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. అని 11 లక్షలు తగ్గించారు, ఇప్పటికీ రాస్తున్నారు. ఇవాళ ఒక కొత్త పెన్షన్ పచ్చి అబద్ధాలు రాస్తూ కూడా జనంలోకి, అంటే ఆల్రెడీ సర్క్యులేషన్ ఉంది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్ చేసుకుని పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. సాక్షి ఏమో అనవసరంగా అబద్ధాలు రాయదు, ఉన్నదాన్ని వాడుకుంటే వాడుకోవచ్చు, అది వేరే విషయం. సరే ఇప్పుడు రిఫరెన్స్ లేకుండా మనం రాయట్లేదు. ఎక్కడ ఆ రోజు వరుస అది కూడా ఉంది, వెళ్ళొచ్చు అక్కడికి, ఏదైతే ఆఫీస్ దగ్గరికి వెళ్ళొచ్చి విత్ విజువల్. నేను నాకేమో ఒకవేళ తప్పు రాస్తే తప్పే అని చెప్తాం, అది వేరే విషయం. కానీ నా అబ్జర్వేషన్ అయితే సాక్షి పేపర్లో కానీ టీవీల్లో కానీ ఎక్కడ పొరపాటును కావాలని అబద్ధం రాసినట్లుగా నాకైతే ఎప్పుడు కనపడలా. కానీ వేరే ఈనాడు, ఆంధ్రజ్యోతిలో అయితే నేనే చెప్పేవాడు కదా, అయ్యా ఇది అబద్ధం, ఇది కాదు, ఇది అబద్ధం, ఇది కాదు అని. సో ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు. మీడియా దుర్మార్గంగా మారింది. వాళ్ళు చెప్తున్నట్టుగా రోతరాతలు రాసి వాళ్ళు భ్రష్టు పట్టిపోతున్నారనేదే నా బాధ. సార్ నీచాతి నీచమైన రోతరాతలు, మామూలు రోతరాతలు కాదు. రైట్. ఇక మరో అంశంలోకి వెళ్దాం. ఏపీలో సీనియర్ ఐపీఎస్లు తిరుగుబాటు ఆలోచన ఎందుకు చేస్తున్నారు? దీని మీద తిలక్ గారు చెప్పండి. ఓ పక్కేమో ఐఏఎస్లు ఐఏఎస్ని వేధిస్తున్నారు, ఐపీఎస్ని వేధిస్తున్నారు, తిరుగుబాటు. నిన్న అయితే వాళ్ళు ఓపెన్గానే ఆల్మోస్ట్ చెప్పినట్టుగా వాళ్ళ ప్రముఖంగా వార్త వచ్చింది. ఇంకోవైపు ఏమో తిరుమల లడ్డూ కేసులో అసలు కేసు వదిలేసి అసలు కేసు కాకుండా ఇంకెవరినో ఇంక్లూడ్ చేసి ఏదో చేయాలని తాపత్రయం. జంతుకోవు అన్న దాని మీద అసలు ఎంక్వైరీ చేస్తున్నారో లేదో తెలియదు. కల్తీనే అన్నది అంతకుముందు ఉంది, తర్వాత ఉంది, ఇప్పుడు ఉంది. వాళ్ళ మీద చర్య తీసుకుంటే ఆవిడ కాదండు. సో ఈ ఓవరాల్గా ఈ పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఈ కోర్టుకు సంబంధించిన వార్తలు నిన్న కోర్టు ఏమి చెప్పింది? ఆంధ్రజ్యోతి, ఈనాడులో వచ్చిన వార్తలు వాళ్ళకి అనుకూలం కాకపోతే వేసిన ఎక్కడో చోట లిటిగేషన్ పెట్టి ఏదో వక్రీకరించి రాస్తున్నారు. లేదు, అవకాశం ఉంటే దాన్ని అటు ఇటు మార్చి వాళ్ళకి అనుకూలంగా రాస్తారు. ఈ ధోరణి ఎక్కువైపోయింది. ఇది దానికి ఏమైపోయింది, చివరికి కోర్టులో ఏం జరిగింది తెలియడం కూడా కష్టంగా ఉంది. అందువల్ల వాళ్ళు ఏంటంటే
ఏదైనా సరే అది తిరుపతి లడ్డు కానివ్వండి, మద్యం కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, జనాన్ని మభ్యపెట్టడం కోసం, అబద్ధాలతో మోసం చేయడం కోసం ఎన్ని కాదు ఇప్పుడు సీనియర్ ఐపీఎస్లో తిరుగుబాటు ఆలోచన రావటం ఏంటి అనేది ప్రశ్న. ఇప్పుడు కొన్ని కీలకమైన పోస్టులు కూడా ఎవరికి ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారని చెప్పి డీజీపీ గుప్తా ఒంటెత్తు పోకడలపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని డైరెక్ట్గా రాసింది. మీరేమంటారు? మీరు గమనించండి, గుప్తా గారు డీజీపీ అయిన తర్వాత ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఈ వస్తున్నటువంటి ఆరోపణలు కానీ, వార్తలు కానీ, ఏది అక్రమ కేసులు కానీ, ఇంకోటి కానీ దేని మీద కూడా ఆయన స్పందించరు. ఇప్పటివరకు నేను గమనించను ఎక్కడ కూడా ఆయన స్పందించినట్టు. అట్లాగే సీనియర్ ఐపీఎస్ని గౌరవించాలనే సాంప్రదాయానికి చెల్లుచిటి ఇచ్చారు. సీనియర్ ఐపీఎస్ని అరెస్ట్ చేసే స్థితికి వచ్చిన తర్వాత ఇక గౌరవం అనే మాటకి అర్థం లేదు. కాదు, రెండు కొద్ది కాలం 3-4 మాసాల క్రితం అనుకుంటా ఐఏఎస్ సెక్రటరీస్ మీటింగ్ జరిగింది సీఎం గారి ఆధ్వర్యంలో. మామూలుగా సెక్రటరీస్ మీటింగ్ జరగదట, నేరుగా కలెక్టర్లతో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకుంటారు. దీనికి కారణం ఏంటంటే కలెక్టర్లు కొంతమంది మా మాట వింటలేదు అని సెక్రటరీ ద్వారా చెప్పించాలనే ప్రయత్నం చేసి మీటింగ్ పెట్టారు. అయినా కానీ అది కూడా ప్రకటించిందట. అది ప్రయత్నం. ఎందుకంటే వీళ్ళు చెప్పినట్టుగా చేస్తే కొంతమంది ఇరుక్కుపోతారు. కొంతమంది కలెక్టర్లు ఉన్నారు. మొన్న ఒక బాధితుడు చెప్తున్నాడు, వీడియో వచ్చింది, నా కుమారుడు చదువుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారి కారణం, రాజశేఖర గారి కారణం. ఎప్పుడు కలెక్టర్ పిలిచి నువ్వు వైసీపీలో ఎందుకున్నావు, తెలుగుదేశం స్కీములు ఇప్పిస్తాను, ఎస్పీ అయితేనేమో నువ్వు ఆ పార్టీలో ఎందుకు చేరావయ్యా, ఇలా మాట్లాడేవాళ్ళు అసలు వాళ్ళ సర్వీస్ లోకి ఎట్లా వచ్చారో అర్థం కాదు. రాజకీయాల వాళ్ళ సంబంధం ఏంటి? వ్యవస్థను కలుషితం చేయటం, వ్యవస్థలను కుప్పకూల్చడం అనేది ఇది. చంద్రబాబు నాయుడు పదే అంటారు వ్యవస్థ నాశనం చేస్తున్నారు. ఇది నాశనం చేయడం అంటే. కలెక్టర్లు, ఎస్పీలకు రాజకీయాల సంబంధం ఏంటి? ఎవరు ఏ పార్టీలో ఉండి వాళ్ళకెందుకు? ఈ వ్యవస్థల్ని కుప్పకూల్చే క్రమంలో భాగంగానే ఈ ఐపీఎస్లకి ప్రాధాన్యత ఇవ్వకపోవటం, గౌరవం ఇవ్వకపోవటం, ఐఏఎస్ నిర్లక్ష్యం చేయటం, రూల్స్ బ్రేక్ చేసి కీలకమైన విజిలెన్స్ విభాగాలు గుప్పెడి పెట్టుకున్నారంటే డీజీపీ గారు. సిఐడి విభాగాలేమో జూనియర్ అధికారులకు కట్టబెట్టే యోచన జరుగుతుంది. మీరేమంటారు? ఈ డీజీపీ స్టైల్ కానీ కొంతమంది అధికారుల మీద ఇందాక రాంబాబు గారు కూడా ఘాటుగా మాట్లాడారు. సో ఇంకోవైపు ఏమో కల్తీ లడ్డు విషయంలో కూడా ఎవరో ఒకరిని ఇన్వాల్వ్ చేయాలనే ఒక ప్రయత్నం. అంటే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ వ్యవస్థని మనం రాజకీయాలకు వాడుకోవాలనేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఇలాంటి తిరుగుబాటు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు వాళ్ళు డీజీ స్థాయి అధికారులు, వాళ్ళని ఎక్కడ వేయాలి? ఎన్ఫోర్స్మెంట్ దాంట్లో, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్లో కానీ, లేదంటే అగ్నిమాపక శాఖ కానీ, సిఐడి విభాగాలకు కానీ వాళ్ళు ఒక్కరిని నియమించాలి ఇండిపెండెంట్గా. కానీ డీజీ స్థాయి అధికారులు నియమించకుండా ఐజీ స్థాయి వాళ్ళని అక్కడ నియమించి వీళ్ళని అవమానపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు డీజీ స్థాయిలో ఉన్నటువంటి మీకు కొన్ని పేర్లు కూడా ఈరోజు సాక్షి రాసింది సార్. చూస్తే దాంట్లో ఇది చూడండి ఒకసారి. మీకు ఎవరైతే డీజీ స్థాయిలో డీజీలను డమ్మీలను చేస్తున్నటువంటి డీజీపీ అని రాసి అంజనీ కుమారు, మాదిరెడ్డి ప్రతాపు, బాలసుబ్రహ్మణ్యం, రవిశంకర్ అయ్యన్నారు, కుమార్ విశ్వజిత్, కృపానంద త్రిపాఠి, అతుల్ సింగ్, రాజీవ్ కుమార్ మీనా, వీళ్ళందరికీ ప్రాధాన్యత కలిగినటువంటి పోస్టులు ఇవ్వకుండా పక్కన పెట్టేసి. అందుకనే వీళ్ళని సోషల్ మీడియాలో వీళ్ళంతా వెళ్ళిపోతారు. ఆల్రెడీ ఒక అతను మన ఆల్రెడీ ఎస్పీగా చేసిన సిద్ధార్థ కౌశల్ చాలా సిన్సియర్గా పనిచేసినటువంటి అధికారి కూడా ఇక్కడ నుంచి పూర్తిగా వదిలేసిన పరిస్థితి. ఇది అసలు ఆయన పోలీస్ శాఖను వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. సో దీనికి కారణం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ మాట కానీ వినకపోతే, అంటే రెడ్ బుక్ ప్రకారం వాళ్ళు పనిచేయాలి. పనిచేస్తే డీజీపీ గారు వాళ్ళ కీలకమైన పోస్టింగ్లో బాధ్యతలు ఇస్తాడు. పనిచేస్తే ఇప్పుడు రెడ్ బుక్ ప్రకారం రేపు వచ్చినాక వాళ్ళు జైలుకి వెళ్తారు. అదో సమస్య వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రేపు వెళ్తారు కొంతమంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఆయన వాళ్ళ ఇష్ట ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెడుతున్నారు, వాళ్ళు రేపు ఎట్టి పరిస్థితుల్లో వదిలేటటువంటి ఉండదు కదా. వాళ్ళు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇప్పుడున్న డీజీపీ స్థాయి దగ్గర నుంచి ఎవరైతే ఎస్పీ స్థాయి దాకా ఉన్నటువంటి అధికారులు కావచ్చు, లేదంటే డిఎస్పీలు కావచ్చు, ఆల్రెడీ లిస్టు ఒక 60 మంది మీద ప్రైవేట్ కేసులు కూడా వేయబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో రేపు ఇబ్బందులు పడతాయి. ఆర్టీసీ ఎండీ పోస్టులోనేమో రిటైర్డ్ ఐపీఎస్ అధికారినే కంటిన్యూ చేస్తారు. అంటే చెప్తారు వాళ్ళకి ఇష్టమైనటువంటి వాళ్ళని అయితే ప్రాధాన్యత పోస్టులో ఇస్తారు. వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటే. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళు చెప్పినట్టు నడుచుకున్నారు అనుకోండి, మంచి పోస్టింగే వస్తుంది. అంటే రెడ్ బుక్ ప్రకారం ఇదిగో పలానా వాళ్ళ మీద కేసు పెట్టి పలానా వాళ్ళ మీద ఇప్పుడు కొంతమంది ఎస్పీలు వ్యవహరిస్తున్నారు కదా. సో అలానే వ్యవహరించారనుకోండి, వీళ్ళు కూడా మంచి ప్రాధాన్యత పోస్ట్ ఇస్తారు. డీజీ లెవెల్ మీరు అన్నట్టు సిఐడిలో, లేదంటే మీరు అన్నట్టుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో వీటన్నింటిలో ఇస్తారు. రెండోది వచ్చేటప్పటికి లడ్డుకు సంబంధించినటువంటి అంశం.
సార్ లడ్డూలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఏంటి, తిరుపతి లడ్డులో జంతువుల కొవ్వు కలిసింది అవును అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి హోదాలో ఈ జంతువులు కొవ్వు కలిసిన లడ్డుల్ని అయోధ్యకి పంపించారు అవును. అని చెప్పి మాట్లాడారు. దాని మీద కోర్టులో కేసు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసింది కోర్టులో, ఏదంటే తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని, దాని మీద ఏదైతే సిట్ వేశారో ఆ సిట్ ఇప్పుడు విచారణ జరుపుతున్నప్పుడు ఎక్కడ జంతువుల కొవ్వు అనేది లేదండి. అసలు ప్రస్తావన కల్తీ లేకుండా నెయ్యి కలిసింది చెప్తున్నారు. అంటున్నారు. అవును కల్తీ నెయ్యికి జంతువుల కొవ్వు చాలా తేడా ఉంది. కల్తీ నెయ్యి అంటే లైక్ పామాయిల్ అలాంటివి కలుస్తాయి. అవును సో అది కలిసినా తప్ప దాన్ని ఎవరు కూడా కలడు. సమర్థించరు. సో కానీ వాళ్ళు ఇప్పుడు తిరుపతితో పాటు ఏం చెబుతున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని ఆలయాల్లో కల్తీ నెయ్యి కలిసిందంట. ఏది శ్రీశైలము, లేదంటే మీరు అన్నట్టు విజయవాడ దుర్గమ్మ టెంపుల్, కాళహస్తి, కాణిపాకం అన్నిట్లో కలిస్తే మరి ఇప్పుడు అక్కడ ఉన్న ఒక్క అధికారిని ఇప్పుడు వరకు ఎందుకు ఎంక్వైరీ చేయాల? నిన్న ఎక్కడో కల్తీ కాణిపాకం ఏది నీళ్ళపాలు ఇచ్చారని సార్ ఇప్పుడు వాళ్ళు కూడా డైరీలకు సంబంధించి ఎంక్వైరీ చేస్తున్నారు. అవును మీరు ఆ టైంలో పనిచేసినటువంటి అధికారులు అందరూ, ఎంక్వైరీ ఆ టైంలో పనిచేసినటువంటి అధికారులు, ఆ టైంలో పనిచేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఈవోలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరిని ఎందుకు విచారణ చేయట్లేదు? అసలు ఫస్ట్ నా అభిప్రాయం అయితే చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అడగాలి కదా. జంతువుల ఆధారంతో చేశారు. మీరు సిట్టు ముందు విచారణ చేయాల్సింది ఎవరిని? ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకంటే మీరు పిలిపించుకోలేరు కాబట్టి ముఖ్యమంత్రి గారిని, మీరు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ ఆధారంతో జంతువుల కొవ్వని మాట్లాడారు, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు జంతువుల కొవ్వుని అయోధ్యకు కూడా పంపించారని మనోభావాలు దెబ్బతీశారు కదా, మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? అది అడగాలి కదా. అడగకుండా సిట్టు చెప్పినటువంటి అధికారులు ఎవరిని నియమించాలన్నా సిట్టు సుప్రీంకోర్టు పర్మిషన్ తో వేయాలి సిట్లో అధికారులు. కానీ ఇక్కడ తిరుపతి సంబంధించిన ఒక ఏఎస్పీని తీసుకొని వచ్చి మీరే వేసేసి మీరే ఎంక్వైరీలు చేసేసుకొని ఇష్టమైనట్టుగా మీరే రాసేసుకొని ఎవరో ఒకరిని ఇద్దరు ఇరికిచ్చేసి దీన్ని క్లోజ్ చేద్దాము, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెపని నెడదామని అంటే అసలు ఆ జంతువులు కొవ్వో లేదంటే ఆ కల్తీనయ్యో ఎప్పుడుది మీరు అధికారంలోకి వచ్చినాక అంశం. దాని మీద విచారణ జరగట్లేదు సార్. ఎప్పుడో పాత జరిగిందంటారు. ఏటుంది మీ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి కదా జరిగితే. ఫైనల్ గా ఇంకొక దాని మీద మాట్లాడండి. ఎవరు జనసేన ఎమ్మెల్యేలు కూడా ఈ దందాల్లో పోటీ పడుతున్నారు. వాళ్ళు ఈ విశాఖపట్నంలో ఆయన ఎవరు ఒక ఎమ్మెల్యే డైరెక్ట్ పార్క్ నే కబ్జా చేశారంటే 60 కోట్లు విలువైనటువంటిది. కామనే కదా సార్ ఇప్పుడు అట్లా అయిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉంటే సమావేశం చేస్తున్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ అయినా జనసేన అయినా అట్లా ఉండకపోతే ఎట్లా? వాటికి వాళ్ళకి అలవాటే కదా, అలవాటు పడిపోయారు అనమాట. అట్లాంటి మరి అసలు వీటన్నింటికి వ్యతిరేకంగా కదా ఈ కూటమి ప్రభుత్వం చేస్తానని చెప్పి వచ్చింది. మోసం చేసి వచ్చారు సార్ అంతే. రైట్. తిలక్ గారు, కారుమూరి వెంకటరెడ్డి గారు, రామకృష్ణ యాదవ్ గారు ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.